అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవి అయితే పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామందికైతే సందేశం అయితే ఉందనమాట. సో, ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో, ఎంతవరకు పెంచబోతుంది, ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఎట్టకేలకు మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను నిధులు పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రూ. 2,000, రూ. 3,000 తీసుకుంటున్న వారికి నిధులు పెంచబోతుందనమాట. ఇప్పటికి ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయవలసి ఉండగా మనకి కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిందనమాట. అయితే మనకి అనేక పథకాలకు సంబంధించి గాను హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, అవన్నీ ఒక్కోటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. అది ఇప్పుడు పూర్తి కావచ్చిందనమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న వాళ్ళకందరికీ కూడా అందించేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూ. 2,000 తీసుకుంటున్నారు కదా! వారికి దివ్యాంగుల పెన్షన్ తీసుకున్న రూ. 3,000 తీసుకుంటున్న వారికి అది పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. రూ. 2,000 ఎవరైతే తీసుకున్న వారికి 4,000 వరకు, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి రేపటిలోగా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తుందనే దానిపై. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.